విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. దుమారం రేపుతున్న విజయసాయిరెడ్డి ట్వీట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయట. విజయసాయిరెడ్డి వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు. వైసీపీ దురదృష్టమో లేక ఆయన వ్యూహమో తెలియదు కానీ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. నిజానికి ఏ రాజకీయ పార్టీలో అయినా పునాదుల నుంచి ఉన్న వారిని కోర్ కమిటీ మెంబర్స్గా చూస్తారు. వారే పార్టీకి అసలైన బలాలు. వారు కనుక బయటికి పోతే పార్టీకే ఇబ్బందులు వస్తాయి. గట్టిగా చెప్పాలంటే అసలుకే ఎసరొస్తుంది. అందుకే ఎవరు కోర్ టీం మెంబర్స్ని దూరం చేసుకోరు. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా వాటిని ఏదో వాటికి సర్దుబాటు చేసుకుంటారు. కానీ వైసీపీలో మాత్రం అధినేత తీరే వేరు అన్నట్లు ఉంటుంది. అందుకే మూలాలైన వారు, పార్టీతో పుట్టిన వారు కూడా కాడే వదిలేస్తున్నారు. అయితే అలా బయటకు వెళ్ళిన వారు అంతా గుట్టు విప్పుతారు. కానీ ఇక్కడ వైసీపీకి కొంత లక్ కలిసి వచ్చి విజయసాయిరెడ్డి దాదాపు మౌనంగానే ఉంటున్నారు. నన్ను కెలకొద్దు అని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు కూడా. విజయసాయిరెడ్డితో పెట్టుకుంటే వైసీపీకి లాభం ఏమీ లేదు సరికదా, ఎనలేని నష్టం వాటిల్లుతుంది. అయినా సరే తాజాగా జరిగిన ఒక మీడియా మీటింగ్లో జగన్ కోరి మరీ విజయసాయిరెడ్డిని గెలికారు. ఆయన చంద్రబాబుకు తన 3.5 ఏళ్ల రాజ్యసభ పదవిని తాకట్టు పెట్టారని పెద్ద మాటలే మాట్లాడారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. దాంతో విజయసాయిరెడ్డి రెస్పాండ్ అవుతూ తాను ఏ ప్రలోభాలకు లొంగేవాడిని కాను అని స్పష్టం చేశారు. అంతేకాదు తాను ఎవరికీ భయపడను అని కూడా చెప్పారు. తనకు 3 దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది అని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి పదవి వచ్చాక జగన్ పూర్తిగా మారిపోయారని విజయసాయిరెడ్డి భారీ ఆరోపణ చేశారు. మద్యం కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ కర్త కర్మ క్రియ అందులో పూర్తిగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డే అని కుండలు బద్దలు కొట్టారు. ఈ కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా చెప్పాల్సి వస్తే చెబుతానే అని వైసీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే తన దగ్గర ఇంకా చాలా మ్యాటర్ ఉందని ఆయన అంటున్నారు. మరోవైపు చూస్తే విజయసాయిరెడ్డి ఈ రోజుకి వైఎస్ఆర్ రక్తంగా జగన్ని చూస్తున్నారు. ఆయన మీద అభిమానము చూపిస్తున్నారు. అంతేకాదు జగన్ తన మీద నేరుగా ఆరోపణలు చేసినా ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వద్దనే ఆగిపోతున్నారు. ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీదనే ఆరోపణలకు పరిమితం అవుతున్నారు. జగన్ తన మీద చేస్తున్న ఆరోపణలు ఆపేందుకు విజయసాయిరెడ్డి ఆయనకు ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఇది వైఎస్ఆర్ మీద విజయసాయిరెడ్డికి ఉన్న అభిమానంతోనే అని అంటున్నారు. ఇలా డిప్లొమాటిక్ గానే విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. అదే కనుక జగన్ మీద కోపం ఉంటే ఆయన అన్న మాటలకు ఆగ్రహం చెందితే విజయసాయిరెడ్డి ట్వీట్ వేరే లెవెల్లో ఉండేదని అందరూ అంటున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డిని కెలకడం జగన్తో పాటు వైసీపీ నేతలకు మంచిది కాదంటున్నారు. అన్నీ తెలిసిన అపరబ్రహ్మలా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయనతో పెట్టుకుంటే ఇబ్బంది పడేది ఖచ్చితంగా వైసీపీ అని అందరూ అనుకుంటున్నారు. సో విజయసాయిరెడ్డి ట్వీట్ చూసిన వారు జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఆయన చాలానే తగ్గారని అనుకుంటున్నారు. చూడాలి మరి ఇక మీదట వైసీపీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది.